జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 3 రోజుల సంతాప దినాలలో భాగంగా జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యకుడు పహుడా చైర్మన్ టీసీ వరుణ్ గారి ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్ నందు శాంతియుత మానవహారం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యకులు శ్రీ లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి, నగర అధ్యకులు శ్రీ పొదిలేరు బాబురావు, కార్యక్రమాల రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీ భవానీ రవికుమార్, రాయలసీమ కోఆర్డినేటర్ శ్రీమతి పెండ్యాల శ్రీలత, జిల్లా కార్యదర్శులు శ్రీ సంజీవ్ రాయుడు, శ్రీ కిరణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు శ్రీమతి శ్రీ ఔక్ విజయ్ కుమార్, నగర ఉపాధ్యకులు శ్రీ జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శులు శ్రీ మేదర వెంకటేష్, శ్రీ హిమాం హుస్సేన్, శ్రీ పెండ్యాల చక్రపాణి, శ్రీ కేఎల్ఎస్ చోటు, నగర కార్యదర్శులు శ్రీ విశ్వనాథ్, లాల్ స్వామి, శ్రీ కుమ్మర మురళి, శ్రీ సంపత్, శ్రీ వల్లంశెట్టి వెంకటరమణ, నగర సహాయ కార్యదర్శి శ్రీ నెట్టికంటి హరీష్, కార్యక్రమాల కమిటీ సభ్యులు శ్రీ సంతోష్, శ్రీ మధు, శ్రీ చిన్న, వీర మహిళలు శ్రీమతి అనసూయ, శ్రీమతి దాసరి సరిత, శ్రీమతి మంజుల, శ్రీమతి శరణ్య, నాయకులు శ్రీ చిరు, శ్రీ వెంకట సాయి, శ్రీ హరికృష్ణ, శ్రీ హిద్దు, శ్రీ రమణ, శ్రీ ప్రసాద్, శ్రీ హరి, శ్రీ వంశీ, శ్రీ చిన్న, శ్రీ అనిల్ తదితరులు పాల్గొన్నారు। పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు। అందులో భాగంగా ఈరోజు 3వ రోజు అనంతపురం జిల్లాలో ఇక్కడ మేమందరం జనసేన నాయకులు కార్యకర్తలందరం పనిచేస్తున్న మానవహారం చేస్తూ ఏదైతే చనిపోయారో ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎవరైతే గాయపడ్డారో ఆ కుటుంబాలకంతా మనోధైర్యాన్ని ఇస్తున్నాం। మేము జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం। ఖచ్చితంగా ఎవరైతే ఉగ్రవాదులు ఈ పిక్చర్లకు పాల్పడుతున్నారో అటువంటి సంస్థలను ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో భారతదేశంలో వాళ్ళ సంస్థలన్నిటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం। ఖచ్చితంగా ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నిటిపైన ఉక్కుపాదం మోపి తక్షణమే వాటిని వేరు పారాయాలని చెప్పి కూడా మేము నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి